హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. బిగ్ బాస్ ఏమన్నా ఈ విధంగా ఏమైనా చెప్పారా? ఎవరికైనా అంటే మీరు ఏమన్నా గేమ్లో ఓడిపోతే మాత్రం వాళ్ళకి వెళ్ళి హగ్స్ ఇచ్చేసి వాళ్ళ కూల్ చేయమని ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలేదు కదా. మళ్ళీ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అయితే నాకైతే అనిపించింది. ప్రతి ఒక్కడు ఇప్పుడు మనకంటే ఏదన్నా అయితే ప్రేరణ వచ్చి అది సారీ అదే దోస్త్ దగ్గర గొడవ అయిన తర్వాత మళ్ళీ అంత వాళ్ళు కూల్ అయిన తర్వాత ఈడొచ్చి ఒక ఏదో బట్టలు ఆరేసుకున్న రూమ్లో వచ్చి ఏడుస్తున్నాడు. ఓకే. ఏడుస్తున్నాడు కూల్ చేయి. ఈడేందంటే ఎళ్లి హగ్ చేసేసుకోవడం, అంటే ఎలా అయిపోయిందంటే, నాకు ఈ టైంకి హగ్గు కావాలి. హగ్ లేకపోతే నేను ఉండలేను అనే విధంగా ప్రతి ఒక్కరు అదే. అది అంతే, సోనియా అంతే, ఇటు పృథ్వీ, ఆహ్, మ లాస్ట్‌కి మన ముసలాయన ఆదిత్య కూడా సేమ్. ఊపిరి ఆడట్లేదంటున్నారు గానీ, ప్రేరణని, యష్మిని ఈయన గాని హగ్ ఇచ్చి, కిస్ చేసి ఓకే. ఏం కాదు, యూఆర్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్. వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయరే, నువ్వేరా స్ట్రాంగ్ ప్లేయర్ కాదని వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు? ఎందుకు ఒక అంటే ఇక ఒక షోలో ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఒక రొమాంటిక్ యాంగిల్ అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొన్ని సీన్స్ అయితే చూపిస్తున్నాయి. ఇప్పుడు పృథ్వీ, సోనియా మధ్య రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నారు. అది ఎలా అయిపోతుందంటే ఏదో వీళ్ళ మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతది అనే టయానికి ఇంకొకరికి ఇలా హగ్స్ అనే ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవుతుంది ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్‌లో. దాని పేరు 'బిగ్ బాస్ 8' అని పెట్టకూడదు. 'హగ్ బిగ్ బాస్' అని అయితే పెట్టుకోవాలి ఇంక నుంచైతే. ఎందుకంటే అదంతా ఎక్కువ అదే జరుగుతుంది. గేమ్ కంటే ఎక్కువ హగ్సే చేసుకుంటున్నారు. రా దేవుడా అనుకోవాలి. ఇక్కడ ఓడిపోయినా గానీ, గెలిచినా గానీ ఒక ప్లేయర్ మీద సింపతి అనేది ఎప్పుడూ ఉండకూడదు బిగ్ బాస్ హౌస్‌లో. అందరూ ఒక ప్లేయర్‌గా వచ్చినప్పుడు మీరు ఓకే. అది ఇట్స్ ఎ గుడ్ వేలో ఎళ్తది. కానీ ఏందంటే ఇప్పుడు బయటున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఎందుకులే ఈళ్ళు ఊరికే ప్రతి ఒక్క సీన్‌కి ఇంత ఓవర్ చేస్తున్నారు, ప్రతి ఒక్క సీన్‌ని హగ్ చేసుకుంటున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మందైతే అనుకుంటున్నారు. అందులో నేను ఒకడిని. ఓకేనా? హగ్స్ మీద కాన్సంట్రేషన్ చేసే దాని బదులు గేమ్ మీద కాన్సంట్రేషన్ చేస్తే బాగుంటుందని అయితే నాకైతే అనిపించింది. అండ్ రీసెంట్‌గా ఒక క్లిప్ అయితే వైరల్ అయింది. అదే పృథ్వీ వచ్చి సోనియా ఇక్కడ ఏదో గీకుతా ఉండేది. అది కూడా చాలా అంటే చాలా ఏదో ఒక లవ్ ట్రాక్ పుట్టించాల. ప్రతి సీజన్‌లో ఒక లవ్ ట్రాక్ ఉంది కాబట్టి, ఈ సీజన్‌లో కూడా ఒక లవ్ ట్రాక్ కావాలి కాబట్టి ఇదేదో క్రియేట్ చేస్తున్నట్టు మనం అనిపిస్తుంది నాకు. ఆ 'బిగ్ బాస్' ఉన్నాడు కదా! పెద్ద ముదురు. అంటే ఎంతమందిని చూసినాడు. 7 బిగ్ బాస్‌లు చూసాడు గానీ, 8 బిగ్ బాస్ కూడా ఏదో ఒక లవ్ ట్రాక్ ప్రతి ఒక్క సీజన్‌లో అయితే జరుగుతుంది. ఒక దాంట్లో అఖిల్‌ది అలా ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి జరిగింది. ఈ సీజన్‌లో నాకు తెలిసి 'పృథ్వీ', 'సోనియా' అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఈళ్ళకి తెలియని విషయం ఏందంటే లాస్ట్‌కి సోనియా వాడే ఈ 'పృథ్వీ' గల్లా ఎళ్ళిపోతాడు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ మణికంఠ అనుకుంటున్నారు గదా! నేను ఫైనల్‌కెళ్ళి నా వైఫ్‌ని, నా పిల్లలందరిని నేను తెచ్చుకోవాలి. నేను కప్పు గెలవాలి. కప్పు గెలిస్తే వైఫ్‌ని గెలవలేరురా! హృదయాలు గెలిస్తే అవుద్దని ఈ విషయం గూడా నువ్వు గమనించు. ఓకే. అండ్ నాకు తెలిసి ఈ 'పృథ్వీ' అండ్ 'నిఖిల్' ఈళ్ళిద్దరూ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా సోనియానే అవుతది. ఇదైతే 100% అయితే చెప్తాను. ఎందుకంటే ఈళ్ళు గేమ్ మీద కాన్సంట్రేషన్ చేయకుండా ప్లేయర్ మీద అయితే కాన్సంట్రేషన్ చేస్తున్నారు. నాకైతే అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.